హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు షిరిడీలో ఉన్న డీమార్ట్కి వచ్చాము. క్రౌడ్ అయితే చాలానే ఎక్కువగా ఉన్నారు. మీకు వెహికల్స్ చూసి అర్థమవుతుంది. మా పాప నేనైతే కార్ట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇదైతే మిక్స్ ఫర్సాన్. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, మిక్చర్ని ఫర్సాన్ అంటారనమాట. అవి కూడా చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి మిసల్ ఫర్సాన్, మిసల్ పవర్ టైప్ది. ఇది ఇంకొక ఫర్సాన్ అనమాట. అండ్ ఇది కూడా మిక్స్ ఫర్సానే. ఇట్లా చాలా బ్రాండ్స్లో దొరుకుతుంది అనమాట. పోహా అయితే చెప్పవసరం లేదు, పోహా అంటారనమాట. ఫుల్గా అటుకులు అయితే బాగా తింటారు ఇక్కడ, దొడ్డటుకులు. ఇదైతే బగర్. ఇక్కడ రైస్కి ఆల్టర్నేట్గా తీసుకుంటారంట. అండ్ ఇదైతే ఇడ్లీ రవ్వ చాలా తక్కువగా దొరుకుతుంది. బాజ్రా ఫ్లోర్, జోవార్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ ఇవైతే బాగా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇదైతే బాజ్రా, ఇక్కడ బాగా తింటారు. చాలా షాప్స్లో కూడా చూసాను నేనైతే. ఇవి వచ్చేసి అయితే తెల్ల జొన్నలు అనమాట. మన దగ్గర రైస్, పప్పులు ఎట్లా పెట్టేసి అమ్ముతారో బాగా, ఇక్కడ బాజ్రా జొన్నలు చూడండి. ఇవైతే గోధుమలు, 3 టైప్స్ గోధుమలు అయితే ఉన్నాయి. ఇది సోంపు వేయించింది. అండ్ ఇదైతే ధనియా అనమాట, మనకి సోంపులో వస్తుంది కదా అది. ఇదైతే వనస్పతి డాల్డా. చాలా ఇయర్స్ తర్వాత చూసాను నేను. ఇదిగోండి, ఇది ఇంకొక బ్రాండ్ వనస్పతి డాల్డానే ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్రాండ్ డాల్డా అనమాట. డాల్డా చూసి అయితే ఎన్ని ఇయర్స్ అయిపోయిందో. ఇదైతే చట్నీ పౌడర్స్ అనమాట. పల్లీ చట్నీ. అండ్ ఇది వచ్చేసి సెసామి చట్నీ, నువ్వుల చట్నీ అనమాట. ఇది గ్రౌండ్నట్ చట్నీయే ఇంకొక బ్రాండ్. అండ్ ఇంకోటి అయితే ఇది ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ. పౌడర్సే అన్నీ, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నైజర్ సీడ్స్ వాటి చట్నీ అనమాట.
ఈ ఆయిల్ బాటిల్ అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకు. నేనైతే ఇక్కడే చూస్తున్నాను. ఇలా 2 బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. పారాషూట్లో కూడా ఉంది, కానీ మన సైడ్ హైదరాబాద్లో కానీ ఎక్కడ నేనైతే చూడలేదు. సో దీనికైతే పైన ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చారు యూజ్ చేసుకోవడానికి. చూడండి, ఇదిగో ఇలా ఓపెన్ చేసేసి యూజ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మళ్ళీ ఫుల్గా లోపల సీల్ అయితే ఉంది. యూజ్ చేసుకునేప్పుడు చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఒకటి విక్స్ అయితే తీసుకున్నాం అనమాట, కోల్డ్ అయితే యూజ్ అవుతుందని చెప్పి. అండ్ మాకైతే బూస్ట్ కావాలి. సో మా దగ్గర కొప్పర్గాంలో అయితే దొరకలేదు. సో షిరిడీలో ఇక్కడ డిమార్ట్లో ఉందనేసి అయితే బూస్ట్ తీసుకున్నాము. ఇదైతే రాగి మాల్ట్ అంట, జస్ట్ డైరెక్ట్గా పాలల్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు అని అయితే ఉంది. స్నాక్స్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదైతే సాబుదానా చివడా అంట, అంటే సాబుదానా మిక్చర్. ఇది రాజగిరి లడ్డు, చెప్పా కదా ఇక్కడ చాలామంది తింటారు. అండ్ ఇదైతే ఇన్స్టెంట్ బేల్. నెక్స్ట్ కాకర చూపించాను కదా ఇంతకుముందు, ఇదిగోండి 2-3 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మేతి ఫ్లేవర్, మసాలా అండ్ ప్లెయిన్, ఇంకా మసాలా ఫ్లేవర్ అయితే ఉన్నాయి. హల్దీరామ్స్ ఈ ప్లెయిన్ బూందీ కూడా నేనైతే ఇక్కడే చూసాను. ఇది వచ్చేసి ఫైన్ సేవ్, సన్న సేవ్ ఉంటుంది కదా అది. అండ్ ఇది బాకర్వాడి, ఇక్కడ చాలా ఎక్కువ మంది తింటారు బాకర్వాడి. మన సైడ్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది, నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇవైతే స్వీట్స్. ఇందులో కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది అయితే ఇదిగోండి, ఇది రాజ్భోగ్ అంట. మన సైడ్ రసగుల్లా చూసాను, బట్ రాజ్భోగ్ అయితే తెలీదు. ఇంకా ఇదైతే బాసుంది చూడండి, ఇట్లా ప్యాకెట్స్లో ఉన్నాయి. యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ అయితే తీసుకున్నాం అనమాట, జారకుండా ఉండడానికి మ్యాట్ తీసుకున్నాము. అండ్ కొన్ని కిచెన్ క్లాత్స్ అయితే తీసుకున్నాను అనమాట, కిచెన్ టవల్స్ ఇవి. ఈ అమూల్ మిల్క్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట, బఫెలో మిల్క్ మేము తాగడానికి. అండ్ పెరుగు ఇదే యూస్ చేస్తాను అనమాట, చాలా చిక్కగా ఉంటాయి. Trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the funk turn high. Under neon skies, man, we're feeling fly. Cruising, grooving on that west coast ride. Say barbecue flames and the ocean tide. Let me hear ya. Catch your vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Full moon shining, streets come alive.
ఇదైతే పిక్కిల్ మసాలా, అంటే పచ్చడి చేసుకోవడానికంట. అంటే ఇట్లా సపరేట్గా మసాలా డైరెక్ట్ ఇచ్చేసారు. ఇందులోనే అన్నీ ఉన్నాయి: ఆవ పొడి, మెంతి పొడి, ఉప్పు, కారము, ఇంగువ, పసుపు అండ్ బ్లాక్ పెప్పర్, ఇంకా చాలా ఐటమ్స్. ఈ బ్రెడ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ బ్రెడ్ పకోడా చేసుకుంటారు. హాజ్మోలా అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, 4 ఫ్లేవర్స్. ఒకటి వచ్చేసి ఇది పొమ్మగ్రానేట్ అనమాట, దానిమ్మ. ఇదైతే రెగ్యులర్ హాజ్మోలా, ఇది కచ్చా ఆమ్ ఫ్లేవర్. ఇంకా ఈ పర్పుల్ కలర్ది అయితే ఇమ్లీ ఫ్లేవర్. 4 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అయితే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. బిల్లింగ్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. అమౌంట్ కొంచెం గట్టిగానే అయ్యింది బిల్లింగ్. ఆ తర్వాత అన్నీ తీసేసుకొని మేము తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్లో అయితే ఇంకా సర్దేసుకోవాలి. అన్నీ అయితే మళ్ళీ మా కార్ట్లో అరేంజ్ చేసేసుకుంటున్నాను. తర్వాత బయటికైతే వెళ్ళిపోయాము. ఇంకా బల్బ్స్ తీసుకున్నాము, ఛార్జింగ్ బల్బ్స్ అనమాట. ఎందుకనంటే అప్పుడప్పుడు వర్షాకాలం కదా, సో పవర్ కట్ అవుతుంది. అందుకే ఈ ఛార్జింగ్ బల్బ్స్ అయితే కొంచెం యూజ్ అవుతుంది కదా, ఈవినింగ్ టైమ్స్లో పవర్ పోయినా కానీ ఉంటుందని చెప్పేసి. ఆ తర్వాత బల్బ్స్ అయితే చెకింగ్ చేపించేసుకున్నాము. మాకు చెక్ చేసి ఇచ్చారనమాట. ముందైతే వాళ్ళు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే చెక్ చేస్తామని అన్నారు. చెక్ చేసి చూపించారు. ఆ బల్బ్ అయితే జస్ట్ ఇట్లా టచ్ చేస్తే కూడా వస్తుంది, మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. దానిపైన డేట్ రాసి ఇచ్చేసారు. బయటికైతే ఇంకా బిల్లింగ్ క్లియర్ చేపించేసుకొని బయటికి వెళ్ళాము. డిమార్ట్కి ఎప్పుడు వచ్చినా నేనైతే పాప్కార్న్ తీసుకుంటాను, చీజ్ పాప్కార్న్ నాకు చాలా ఇష్టము. మా పాప అయితే ఇంకా ఐస్ క్రీమ్కి రెడీగా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో తను ఐస్ క్రీమ్ తీసుకుందనమాట, చాకోబార్. నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను. సో మా ఇద్దరికి కావాల్సిందైతే మా హస్బెండ్ ఇప్పించేశారు. ఆ తర్వాత ఇంకా ఇద్దరం హ్యాపీగా తినేసాము. ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట షాపింగ్ చేసేసుకొని. బాయ్.